హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎథ్రెట్ వందన. ఈవేళ వీడియోలో మీకు ఆర్బీఐ గ్రేడ్ బి నోటిఫికేషన్ 2026 గాను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో షేర్ చేస్తాను. ఏజ్ ఏంటి, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, జాబ్ అనేది ఎక్కడ చేసుకోవాలనేది క్లారిటీగా మెన్షన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తున్నారో లైక్ చేస్తూ వీడియోకి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా. ఈ ఆర్బీఐ గ్రేడ్ బి నోటిఫికేషన్ అండి, ఆర్బీఐ జాబ్స్ అనమాట. ఇది ప్రాసెస్ వచ్చేసి టోటల్గా ఆన్లైన్లో ఉంటుంది. శాలరీ వచ్చేసి పెర్ మంత్ 1.5 lakhs శాలరీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి, డైరెక్ట్ రిక్రూట్ డిఆర్ ఆన్ ప్రొబేషన్, ఓపీ, జనరల్, డిఈపిఆర్, డిఎస్ఐఎం క్యాడర్స్, ప్యానల్ ఇయర్ 2026 ఇన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకుంటే ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఆర్ జనరల్ 40 వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్ చూసుకుంటే 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ చూసుకుంటే ఫ్రెండ్స్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 10 ఉన్నాయి అనమాట. ఓవరాల్ జాబ్స్ వచ్చేసి 60 వేకెన్సీస్. ఇంకా చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అర్హతలు ఏంటి అనేది చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాంకింగ్ రంగంలో ఈ జాబ్స్ అనేవి ఒక మంచి కెరియర్ అనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఒక మంచి ఆపర్చునిటీ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఇది ఒక ఉద్యోగమే కాదు, అంటే ఈ సంస్థలో మనం పనిచేస్తే ఒక మంచి గొప్ప అవకాశం అనేది అయితే చెప్పవచ్చు అనమాట. మనకు అదేవిధంగా శాలరీ అయితేనేంటి, మిగతా అలవెన్సెస్ అయితేనేంటి అన్నీ పుష్కలంగా లభిస్తాయి ఈ జాబ్స్లో. సో డిగ్రీ చేసిన వారు, అంటే డిగ్రీతో పాటు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికైతే అర్హత ఉంది. మొత్తం వేకెన్సీస్ వచ్చేసి 60 వేకెన్సీస్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా లాస్ట్ డేట్ చూసుకుంటే 5/20 వరకు అయితే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇదివరకు అయితే ఎవరికైతే తెలీదో వాళ్ళు తప్పకుండా ఈ నోటిఫికేషన్ ఈ జాబ్స్కి సంబంధించి అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, క్లారిటీగా ఇచ్చారు ఏంటంటే మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అప్లికెంట్స్ అండ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి April 29 to May 20 వరకు ఇచ్చారు, till 6 PM. ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రేడ్ బి జనరల్ వాళ్ళకైతే June 13th ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆఫ్ గ్రేడ్ బి డిఆర్ డిఈపిఆర్ పేపర్ 1 and 2 డిఎస్ఐఎం పేపర్ 1 సంబంధించి June 14 అనమాట ఎగ్జామినేషన్ ఉంటుంది. phase 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ గ్రేడ్ బి డిఆర్ జనరల్ వాళ్ళకైతే July 25th అనమాట. నెక్స్ట్ phase 2 ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ గ్రేడ్ బి డిఆర్ డిఈపిఆర్ పేపర్ 1 and 2 అండ్ డిఎస్ఐఎం పేపర్ 2 and 3 వాళ్ళకైతే July 26th అయితే ఎగ్జామ్ డేట్స్ అయితే ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఒక బ్యాంక్స్ వెబ్సైట్ ఇచ్చారు, www.rbi.org.in అయితే మనం లాగిన్ అయ్యేసి అనమాట. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. సో ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ వెబ్ ఐడికి లాగిన్ అయ్యేసి తెలుసుకోండి. ఇక్కడ మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోసం తెలుసుకుంటే ఫ్రెండ్స్, ఇది ఒక సెంట్రల్ బ్యాంక్ అనమాట. 1935లో అయితే దీన్ని స్థాపించారు. సో ద్రవ్య విధానం, వడ్డీ రేట్లు, కరెన్సీ ముద్రణ అనే పనులు అయితే నిర్వహిస్తుంది అనమాట. సో ఇది ప్రభుత్వానికి అయితే ఒక మంచి బ్యాంకర్గా అయితే పనిచేస్తుంది అనమాట. సో ఇందులో మనం జాబ్స్ చేయడం అనేది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనేది అయితే చెప్పవచ్చు ఫ్రెండ్స్. సో పని చేసే ప్రదేశం చూసుకుంటే మన ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియాలో చేసుకోవచ్చు అనమాట. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. దీని అప్లికేషన్ విధానం వచ్చేసి ఆన్లైన్లో ఉంటుంది. ఇక్కడ మనకి అధికారి వెబ్సైట్ చూసుకుంటే opportunities.rbi.org.inకి లాగిన్ అయ్యేసి అనమాట. ఇంకా పూర్తి వివరాలు అయితే మనం ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ అంటే సీనియర్ స్థాయి పని అనుభవం మొదటి రోజు నుండి దొరుకుతుందనమాట. సో జనరల్ క్యాడర్లో పనిచేసేవారు బ్యాంకింగ్, నిఘా, విత్త నిర్వహణ, అదేవిధంగా హెచ్ఆర్, ఐఐటి, కమ్యూనికేషన్ వంటి విభాగాల్లోనూ అయితే పనిచేస్తారనమాట. ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్స్ పని అనమాట అది. నెక్స్ట్ మనం ఇక్కడ
నెక్స్ట్ డీఈపీఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ పాలసీ రీసెర్చ్‌లో చేరిన వాళ్ళైతే మన దేశ ఆర్థిక విధానాలు, రీసెర్చ్ రిపోర్ట్‌లు, అదేవిధంగా బడ్జెట్ విశ్లేషణలు వంటి అంశాలపై అయితే ఫ్రెండ్స్ పనిచేస్తారనమాట. నెక్స్ట్ డేటా అనాలిసిస్, స్టాటిస్టికల్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ పని చేయాల్సిన వాళ్ళు డిఎస్ఐఎం డిపార్ట్మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్‌లో చేసిన వాళ్ళు డేటా అనాలిసిస్ అండ్ స్టాటిస్టికల్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి అనమాట ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే మనం మస్ట్ అండ్ షుడ్‌గా ఇండియన్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 5/1 నాటికైతే లెక్కిస్తారనమాట. కనీస వయసు 21 ఇయర్స్ అడుగుతున్నారు. గరిష్టంగా 30 ఇయర్స్ అనమాట. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే 5 ఇయర్స్, ఓబీసీ అభ్యర్థులకైతే 3 ఇయర్స్, నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తున్నారనమాట. నెక్స్ట్ మనం క్వాలిఫికేషన్స్ చూసుకుంటే జనరల్ అంటే గ్రేడ్ బి ఆఫీసర్స్ జనరల్ వాళ్ళు చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. 60% మార్కులు ఉండాలి. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా ప్రొఫెషనల్ డిగ్రీ అయినా ఉండాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా డిఈపిఆర్ వాళ్ళకి చూసుకుంటే ఎకనామిక్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ డిఈపిఆర్ పోస్టులు చూసుకుంటే ఎకనామిక్స్, ఫైనాన్స్ అండ్ ఎకనామెట్రిక్స్ లేదా సంబంధిత సబ్జెక్ట్లో మాస్టర్స్ డిగ్రీ అయితే చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ డిఎస్ఐఎం పోస్టులకు చూసుకుంటే ఫ్రెండ్స్ డిఎస్ఐఎం విభాగాన్ని చూసుకుంటే స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, నెక్స్ట్ డేటా సైన్స్, ఏఐ, ఆర్ఎంఎల్, బిగ్ డేటా అనలిటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ లేదా 4 సంవత్సరాలు బ్యాచిలర్స్ లేదా పీజీడీ బిఏ అయితే ఉండాలన్నమాట. సో ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ శాలరీ విషయానికి వస్తే ఇక్కడ మనం శాలరీ విషయానికి వస్తే ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్స్కి బేసిక్ పే 55,200 నుండి 99,750 వరకు ఉంటుంది. అదేవిధంగా అదర్ ఎలవెన్సెస్ కూడా అన్నీ కలిపితే 1,50,000 వరకు అయితే ఉంటుంది. హౌస్ ఎలివెంట్ ఉంటుంది. నెక్స్ట్ డీరెన్స్ ఎలవెన్స్ ఉంటుంది. మెడికల్ బెనిఫిట్స్, పెన్షన్ స్కీమ్ అండ్ ఎల్టీసీ కూడా అయితే వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారనమాట. ఫేజ్ 1 గ్రేడ్ బి వాళ్ళకి అయితే అండమాన్ అండ్ నికోబార్ సెంటర్ వాళ్ళు చూసుకుంటే సెంటర్స్ వచ్చి స్పోర్ట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అంటే మనం చూసుకుంటే గుంటూరు, విజయవాడ, కాకినాడ అండ్ తిరుపతి, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, ఒంగోలు, శ్రీకాకుళం ఇవైతే మనకు అనమాట ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇస్తారనమాట. అది జనరల్ వాళ్ళకి. ఫేజ్ 2 గ్రేడ్ బి జనరల్ వాళ్ళకి చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్, గుంటూరు, విజయవాడ చూసారు కదా, ఇక్కడ ఆల్రెడీ క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు. ఇవి నేమ్ ఆఫ్ ద సెంటర్స్ అనమాట. నెక్స్ట్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 గ్రేడ్ బి డిఈపిఆర్, డిఎస్ఎం వాళ్ళు చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొన్ని సెంటర్స్ ఇచ్చినారు. సో అందుకే చెప్తున్నాను, మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలంటే మీరు చెప్పిన వెబ్ ఐడికి వెళ్ళి లాగిన్ అయ్యి ఓపెన్ చేస్తే మీకు పీడిఎఫ్ రూపంలో నోటిఫికేషన్ వస్తుంది. సో అన్ని డీటెయిల్స్గా అన్ని డౌట్స్కి ఒకటే క్లారిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎంపిక విధానం చూసుకుంటే ఫేజ్ 1 ప్రిలిమ్స్ అనమాట. 200 మార్క్స్కి ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ ఎగ్జామ్. అందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ ఉంటాయి. ఫేజ్ 2 మెయిన్స్ చూసుకుంటే 3 పేపర్స్ ఉంటాయి. ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, ఇంగ్లీష్ రైటింగ్, ఫైనాన్స్ అండ్ మేనేజ్మెంట్ మొత్తం 300 మార్క్స్ అనమాట. డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఉంటుంది. ఫేజ్ 2 దాటిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఉంటుంది. అంటే చివరిగా మెడికల్ ఉంటుంది. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్. ఫేజ్ 2 మరియు ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా అయితే వాళ్ళు మెరిట్ లిస్ట్ అయితే తయారు చేస్తారు. సో హౌ టు అప్లై చూసుకుంటే ఫ్రెండ్స్ మనం opportunities.rbi.org.in వెబ్సైట్కి లాగిన్ అయ్యేసి రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి లింక్ మీద అయితే క్లిక్ చేయాలి.
న్యూ యూజర్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లేదంటే ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ వాడితే సరిపోతుంది. అప్లికేషన్ ఫామ్లో పేరు, చదువు, కేటగిరీ అన్నీ ఫిలప్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ స్కాన్ చేసేసి అనమాట అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులోనే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అయితే తప్పనిసరిగా తీసుకోండి ఫర్ ఫర్దర్ యూజ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మీకు ఆల్రెడీ నేను పే స్కేల్ అనేది చెప్పేసాను కదా. అప్లికేషన్ ఫీజు కోసం చూసుకుంటే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 850 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అయితే 100 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీ ఉంటుంది. ఆర్బీఐ ఉద్యోగులు ఇన్ కేస్ అప్లై చేసుకుంటే వాళ్ళకైతే ఫీజు అనేది ఉండదు ఫ్రెండ్స్. సో ఓకేనా. మనం మెయిన్ డేట్స్ చూసుకుంటే 4/28 అనమాట రిలీజ్ చేశారు నోటిఫికేషన్. 4/28/2019లో డీటెయిల్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. 29 వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రారంభమైంది. నెక్స్ట్ 5/20 అనమాట ఎండ్ డేట్ అనమాట. ఫేజ్ 1 ఎగ్జామ్ వచ్చేసి 6/13 ఉంటుంది. ఫేజ్ 1 పరీక్ష జనరల్ వాళ్ళకి అయితే అది డిఈపిఆర్, డిఎస్ఐఎంఎల్కి అయితే 14 ఉంది 6 నెల. నెక్స్ట్ ఫేజ్ 2 ఎగ్జామ్ అనేది 7/25 ఉంది. నెక్స్ట్ ఫేజ్ 2 పరీక్ష డిఈపిఆర్, డిఎస్ఐఎం వాళ్ళకైతే 7/26 ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎకనామిక్స్, ఫైనాన్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరత కోసం చూస్తున్నవారు, నెక్స్ట్ గ్రామీణ వాళ్ళు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే రిజర్వేషన్ సౌకర్యాలు కూడా ఉంటాయన్నమాట. సో గ్రేటెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి మంచిగా యూస్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా ఇంకెవరికైనా తెలియకపోతే ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.